చిన్న చితక హాస్పిటల్లో పోయి ప్రాణాపాయం నుంచి బయటపడ్డా కూడా ఈ ముఖం తల వికృతంగా తయారై ఉండేది. అందువల్ల ఆ ప్రాణం కాపాడడం ఒకటి, రెండవది ఈ ముఖమును తల వికృతం కాకుండా చిన్నపిల్లవాడు పెళ్ళి కావాల్సిన వాడు, పైకి రావాల్సిన వాడు, అందువల్ల దానికి కావాల్సినటువంటి కాస్మెటిక్ సర్జరీ కూడా అందించడం జరిగింది. అదంతా కూడా వాళ్ళు ఆ రోజు వచ్చినప్పుడు వాళ్ళ చుట్టాలు ఎవరు లేకపోవడం వల్ల, అంటే తర్వాత ఏమన్నా న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయేమో అని జంకు కూడా లేకుండా రిస్క్ తీసుకొని చేసినటువంటిది ఇది. మంచి జరగాల ఆ పిల్లవాడికని. అందువల్ల వైద్యులు ఇలా అవసరమైనప్పుడు రిస్కులు కూడా తీసుకుంటారనే విషయం గుర్తించవాలి. దాని తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దయతో డబ్బుకి ఏమాత్రం చూసుకోకుండా మంచి నాణ్యమైన చికిత్స అందించండి అని చెప్పడంతో ముందుకు వెళ్ళి అవన్నీ అందించడము, అబ్బాయి చక్కగా కోలుకొని ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడ్డాము. ఇవన్నీ కూడా చాలా శుభ పరిణామాలు. ఫ్రాక్చర్ అయ్యి లోపలికి వెళ్ళింది, లోపలికి ఇట్లా గుంట పడ్డట్టు లోపల బ్రెయిన్లోకి దిగిపోయింది, దాన్ని బయటకు తీసింది. అలాగే ఇది కూడా లోపలికి పోవడం వల్ల ఏమవుతుందంటే ఏం లేదు, కంటి చూపుకి ఏం ప్రమాదం లేదు, ఈ ముఖానికి కూడా చూడటానికి నార్మల్గా ఉంది. ఈ మాదిరి వికారం లేకుండా తీసుకొని రావటం, అంటే ఆకృతి అంతా ముందున్నట్టుగానే వచ్చేసింది, ముఖ ఆకృతి. దాదాపు 2 లక్షలు అవుతుందండి. ఆరోగ్యశ్రీ ఇక్కడ ఎలిజిబిలిటీ లేదు, ఉత్తరప్రదేశ్ నుంచి రావటం వల్ల ఎలిజిబిలిటీ అంటే ఇక్కడ డబ్బు లేదు అనే కారణంతో చికిత్స నిరాకరించడం అనేది జరగదండి. ఎక్కడి నుంచి డబ్బు తీసుకుంటాము అనేదే కానీ, అంటే టీటీడీ అనేక విధాలుగా సహాయం చేస్తూ ఉంది. ఆ సాయంతో ఈ సంస్థ దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. అది ఒకప్పుడు ఉండేదండి, ఇప్పుడు జరగట్లేదు అది. దాని తర్వాత డబ్బు లేదు అనేటువంటి దాని మీద ఇక్కడి నుంచి ఏవే సదుపాయాలు లేవని కానీ, బెడ్లు లేవని కానీ పంపించే పరిస్థితి ప్రస్తుతంకి లేదు. सभी को नमस्कार। गुरु जी को प्रणाम। गुरु जी का बहुत बहुत धन्यवाद। अगर गुरु जी यहाँ भर्ती नहीं करते तो मैं आज बचना मुश्किल था मेरा। बहुत मुझे होश भी नहीं था जब मेरा एक्सीडेंट हुआ था। उसके पहले कि मुझे कुछ भी मालूम नहीं है। 2 दिन तक मुझे कुछ भी होश नहीं था। गुरु जी का बहुत बहुत दिल से धन्यवाद गुरु जी लोगों का। तुरंत यहाँ भर्ती कराएं। डॉक्टर लोगों का भी बहुत बहुत नमस्कार जो मुझे बचाए हैं। यही कहना चाह रहा, भगवान से प्रार्थना कि गुरु जी लोग मुझे बचा लिए। नहीं मेरी बचने की हिम्मत नहीं थी, मुझे एक भी होश नहीं था कैसे क्या हुआ। इधर सिम्स हॉस्पिटल में ट्रीटमेंट कैसा है? सब कुछ अच्छा रहा, डॉक्टर लोग का भी बहुत अच्छा सहयोग रहा, सब लोग बराबर ध्यान दिए हैं, गुरु जी लोग भी बराबर ध्यान दिए हैं, सब लोग का बहुत आप कहाँ से आया? हम उत्तर प्रदेश, यहाँ श्री वेंकटेश्वर वैदिक यूनिवर्सिटी में स्टडी करते हैं। सजित कुमार द्विवेदी मेरा नाम है। शुक्ल माध्यमिक निवास में आचार्य प्रथम वर्ष में स्टडी करता हूँ।